హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం మిరియాల పులుసు ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ మనకు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరియాలు తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జీరా, అదే జీలకర్ర, సో కొంచెం కరివేపాకు, 4 తెల్లగడ్డ. సో ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఎంత రోస్ట్ అవ్వాలంటే మనకు ఆ క్రంచీనెస్ ఫీల్ అవ్వాలి, అంత బాగా రోస్ట్ అవ్వాలి. ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుంది. దీనికి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నా, ఒక 5 to 6 మీ కారంకి తగినట్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది రోస్ట్ చేసుకున్న దాన్ని పక్కన ఒక మిక్సీ జార్కి తీసుకొని నేను ఇది గ్రైండ్ చేసుకుంటాం. బాగా ఫైన్ పౌడర్తో గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ డ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీకి పట్టించుకోవాలా. సో ఫైన్ పౌడర్ అవ్వాలి అది. చూసారా, బాగా ఫైన్ పౌడర్ అయింది. సో ఇప్పుడు అది థిక్ మసాలా పేస్ట్ కోసం దానికి కొంచెం వాటర్ యాడ్ చేయాలా. వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టించాలి. జనరల్గా ఈ మిరియాల పులుసు అనేది మనం రైనీ సీజన్లో అట్లా చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు జనరల్గా ఫీవర్, కోల్డ్ ఆ టైంలో ఈ మిరియాల పులుసు అనేది తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో నేను మంచి నూనె తీసుకున్నా. మంచి నూనె యాక్చువల్గా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమంటే బోన్ అంతా స్ట్రాంగ్ అవుతుంది, అది కాకుండా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుంది మంచి నూనె. అందుకే నేను ఇక్కడ జింజర్లీ ఆయిల్ మంచి నూనె యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి నేను కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నా, కొంచెం ఉద్దిపప్పు. దీనికి నేను చిన్న చిన్న ఆనియన్స్ ఉన్న అవి యాడ్ చేయొచ్చు, లేదంటే పెద్ద ఆనియన్సే ఒకటి యాడ్ చేస్తున్నా. తెల్లగడ్డ ఒక 5 to 6 యాడ్ చేస్తున్నా. సో దీన్ని బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అవుతుంది. దీనికి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేస్తున్నా. వన్ టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. క్రిస్టల్ సాల్ట్ అనేది ఎప్పుడు మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అది కాకుండా డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి క్రిస్టల్ సాల్ట్ అనేది వాడితే మంచిది. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ చింతపండు జ్యూస్ పెట్టుకున్నా, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక నైస్ మిక్స్చర్ ఇవ్వాలి. సో ఇది బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు బాయిల్ అయ్యే స్టేజ్లో మనం దీనికి ఇప్పుడు మసాలా పేస్ట్ అక్కడ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, దాన్ని తీసి దీనికి యాడ్ చేయాలి. మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మసాలా బాగా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది అట్లా సపరేట్ అవ్వాలి. సో మీకు చూస్తే తెలుస్తుంది ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది. సో ఇది ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 minutes పెట్టి తీస్తాను. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా
సెగ్రిగేట్ అయ్యింది. సో ఈ స్టేజ్లో మీకు ఇంకా కొంచెం వాటరీగా నీళ్ళగా కావాలంటే నీళ్ళగా కూడా యాడ్ చేసుకోవచ్చు, వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇట్లనే థిక్గా ఉంటేనో తినచ్చు. సో ఇది రైస్కి గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.